ఈరోజు క్రైస్తవ్యంలో ఎవరు చచ్చిపోతారో ఎక్కడికి వెళ్తారో తెలియదు, కానీ ఎవరు చచ్చిపోయినా పరలోకానికి వెళ్ళిపోతారని మాత్రం చెప్పడం మాత్రం చాలా సులువుగా చెప్పేస్తున్నారు. కానీ అందరూ పరలోకానికి వెళ్ళరు. పరలోకం కోసం సిద్ధపడిన వాళ్ళే పరలోకానికి వెళ్తారు. అలా పరలోకం కోసం సిద్ధపడాలంటే భూమి మీద ఉన్నప్పుడే దేవుడిచ్చిన అద్భుతమైన వరమైన పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి, ఆత్మ చేత నడిపించబడాలి, ఆత్మ స్వాధీనంలోకి మనం వెళ్ళాలి. సో ఆత్మ స్వాధీనంలో మనం ఉంటేనే, ఆత్మ ఆధీనంలో మనం ఉంటేనే ఆత్మ యొక్క ఉనికిని, ఆత్మ యొక్క చలనాన్ని, ఆత్మ యొక్క సంకేతాన్ని మనం గమనించుకోగలిగితేనే మన జీవితంలో ఆత్మ సంబంధమైన కార్యాలు మనం చేయగలుగుతాం. పరిశుద్ధాత్మ ఉంటే నీ భవిష్యత్తు నీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ నీలో ఉంటే జరగబోయే విపత్తులు నీకు అర్థమవుతాయి. పరిశుద్ధాత్మ నీలో ఉండి ఆత్మ చేత నువ్వు నడిపించబడితే జీవ గ్రంథమైన బైబిల్ గ్రంథం నీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటే నువ్వు వివేచనతో నింపబడగలుగుతావు. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటే సకల విధములైన దేవుని మహిమకు, వారసత్వానికి నువ్వు కారకుడివై ఉండగలుగుతావు. ఎందుకంటే దేవుని ఆత్మలో ఉన్న మహిమ, వాత్సల్యత చాలా గొప్పది. ప్రభువునందు ప్రియులారా, ఈ కడవరి కాలంలో, ఈ అంచె దినాల్లో దేవుడిస్తున్న ఆత్మ ఏంటో తెలుసా? మనలో ఉండే ఆత్మ. 24 గంటలు దేవునితో సంభాషణ చేయగలిగినటువంటి ఆత్మ, 24 గంటలు దేవునితో అన్యోన్యత కలిగి ఉండగలిగినటువంటి ఆత్మ, చెడును చూచినప్పుడు ఏం చేయాలో అర్థం చేసుకునే ఆత్మ, మంచి అధికమైనప్పుడు మంచిని ఎలా అవగాహన చేసుకోవాలో మనకు బయలుపరిచేటువంటి ఆత్మ, లోకాన్ని అవగాహన చేసుకోగలిగే ఆత్మ, వాక్యాన్ని అవగాహన చేసుకోగలిగేటువంటి ఆత్మ, దేన్ని ఎలా పరిగణించుకోవాలో, ఏ స్థాయికి పరిగణించుకోవాలో జ్ఞానోదయం కలిగించేటువంటి ఆత్మ దేవుని ఆత్మ. ఈరోజు ఈ ఆత్మ గనక లేకపోతే మనం ఏం చేసినా దానివల్ల వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు.